హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సో సేమ్ యాజ్ యూజువల్ నేనైతే సాటర్డే కూడా సేమ్ లేవగానే ఫస్ట్ అయితే 2 రూమ్స్ క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఊడ్చుకొని తూడ్చుకొని అలాగే ముగ్గు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా నేను ఇల్లు ఊడవడం తుడవడం ఆ పనులు చేస్తుంటే మా హస్బెండ్ అయితే టీ కూడా పెట్టేశారు. మా బాబుకి సిర్లాక్ ప్రిపేర్ చేసేసుకొని అలానే టీ పెట్టారనమాట. టీ అయితే మసులుతూ ఉంది. ఇంకా నేను బ్రష్ చేసేసుకొని బాబుకి హాట్ వాటర్ కూడా హీట్ పెట్టేశాను. ఇంకా అవి కూడా హీట్ అయిపోయాయి. సో వాటిని ఫ్లాస్క్లలో అయితే పోసి ఇంకా వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంక ఈరోజు అయితే మునక్కాయ పప్పుచారు అలాగే బెండకాయ ఫ్రై అయితే వండుదాం అనుకుంటున్నాను లంచ్లోకి. సో పప్పు అయితే ఇక్కడ కడిగేసి నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా పసుపు కొద్దిగా ఆయిల్ వేస్తే ఏంటి అంటే బయటికి పొంగకుండా ఉంటుంది కదా. సో అలా అనేసి ఇంకా ఆయిల్ అవన్నీ వేసి లిడ్ని అయితే ఒకసారి వాటర్లో తడిపేసి లిడ్ క్లోజ్ చేసి ఇంకా టీ దింపేసి అయితే పెట్టేశాను. ఇంకా పెట్టి టీ కూడా పోసేసుకున్నాను నాకు మా హస్బెండ్కి. సో మీరు అనుకోవచ్చు టీ అంతగానం తాగుతారా అని. లేదు, బ్రెడ్ తింటాము. సో 2 బ్రెడ్స్ తిన్నా టీ మొత్తం వెళ్ళిపోతుంది కదా. సో అలా అని ఫుల్గా అయితే వేస్తానన్నమాట. ఇంకా నేనైతే లాస్ట్ సండే మార్కెట్కి వెళ్ళలేదు. సో మా డాడీ వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తెచ్చారు. అలానే మా అత్తయ్య వచ్చారు కదా లాస్ట్ వీక్ ఊరు నుండి. సో కొన్ని వెజిటబుల్స్ అయితే తెచ్చారు. బెండకాయలు అయితే ఉండిపోయాయి. ఇంకా వాటిని వేస్ట్గా పారేయడం ఎందుకు, అన్నీ ఫినిష్ చేసి సండే ఫ్రెష్గా మళ్ళీ కొనుక్కోవచ్చు అన్నట్టుగా నేనైతే మునక్కాయలు ఉన్నాయి అవి అండ్ బెండకాయలు 2 అవ్వగొట్టేద్దాం అన్నట్టు ఈరోజు అయితే కుక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను. మా హస్బెండ్కి టీ ఇచ్చేసాను. అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేద్దామని రైస్ అయితే తీసుకున్నాను. వాటిని అయితే వాష్ చేసేసాను ఒకసారి. అంటే రైస్లో పురుగులు అవుతున్నాయి. మేబీ అది గ్లాస్ కొంచెం తడిగా ఉండడం వల్లనో బట్ దేనికో అర్థం కావట్లేదు, వైట్ పురుగులు వస్తున్నాయి. సో నేను యూట్యూబ్లో చూశాను, ఏమంటారు లవంగాలు అలానే బిర్యానీ ఆకు వేస్తే పురుగులు పట్టవని. సో అలా అయితే ట్రై చేశానమాట. చూడాలి ఇంకా రైస్ అయిపోయేలోపు పురుగు వస్తుందా రాదా అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా పప్పు ఉడికిపోతుంది కదా. సో తాలింపుకి అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసి బయట పెట్టాను. అలానే ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇంకా చింతపండు కూడా నానబెట్టేశాను. పులుపు అయితే ఎక్కువ తినము, తింటే నాకు ఎందుకో నొప్పి వస్తుంది అనమాట చెస్ట్ దగ్గర. సో అలా అనేసి నేనైతే పులుపు తక్కువే తింటాము. సో ఇంకా ఏమంటారు అన్నీ కట్ చేసేసుకున్నాను కూడా. కట్ చేసుకుంది కూడా ఏం వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే కింద కూర్చుంటే మా బాబు మొత్తం గద్దిరి బిద్దిరి చేస్తాడు. సో అలా అనేసి ఇంకున్న జాగాలే కట్ చేసేసాను. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ పప్పు అయితే కొద్దిగా మాడిపోయిందనమాట కింద. అంటే నేను ఉడకకపోవచ్చులే అన్నట్టుగా కొన్ని విజిల్స్ ఎక్కువ పెట్టేశాను. ఇంకా అదైతే మాడిపోయింది. ఇంకా దాన్ని అయితే కొంచెం కారం అండ్ ఉప్పు వేసేసి రుబ్బేశాను. ఇంకా అలాగే చింతపండు కూడా స్క్వీజ్ చేసి వేసానమాట. ఇంక ఇది ఏమంటారు ఎంత గీరినా రావట్లేదు. ఆల్మోస్ట్ కొద్దిగా పప్పు మొత్తం వేస్ట్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ఇది తాలింపు పెట్టేసి స్నానానికి వెళ్దాం అన్నట్టుగా నేనైతే తాలింపు వేసేసానమాట. తాలింపులోకి వెల్లుల్లి కూడా వేయలేదు, వెల్లుల్లి లేవు. సో తీసుకోవాలి సండే రోజు చూస్తాను తీసుకుంటే. అంటే నేను ప్రత్యేకంగా వెల్లుల్లి సపరేట్ ఎప్పుడు కొననండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కొంటాను కదా, అందులో నుంచి ఒక 2-3 కాయలు తీసి పక్కన పెట్టుకుంటాను. సో అవేంటి అంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. నేనైతే మునక్కాయ పప్పు అయితే ఇలానే చేస్తాను. మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు మాత్రం ఈ ఒకటే స్టైల్ వచ్చండి. అందుకే నేను ఎక్కువగా వంటలు సేమ్ రొటీనే చేస్తానన్నమాట, ఎప్పుడు చేసినట్టుగానే. ఎందుకంటే కొత్తగా ట్రై చేయాలన్నా నాకు భయం అవుతుంది అనమాట. హిట్ ఆర్ ఫ్లాప్ అయిపోతాయి కదా ఒక్కోసారి, ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోను అనమాట. సో వచ్చినవే చేసేస్తాను. అండ్ అక్కడ మీకు కవర్లో కొన్ని ఉన్నాయి కదా, అవి బఠానీలు అనమాట. అవి నేను తీసుకొని కూడా మినిమం లేదన్నా ఒక 2 వీక్స్ 3 వీక్స్ దాటిపోయింది. సో ఇంకా అవి ఎందుకు ఫ్రిడ్జ్లో అన్నట్టుగా అన్నీ తీసేసాను ఫ్రిడ్జ్లో నుంచి. సో ఇంకా అవి కూడా తీసాను. బాగుంటే కొంచెం ఫ్రై చేసి ఇస్తే తింటారు కదా మా హస్బెండ్ అనుకున్నాను, బట్ అవి మొత్తం ఖరాబ్ అయిపోయాయి. ఇంకా కొత్తిమీర, కొంచెం మెంతులు, జీలకర్ర పౌడర్ వేసేసి సీమ్లో పెట్టేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చానమాట. ఇంకప్పటికి ఇంకా మసలలేదు. సో ఇంకప్పటి వరకు పప్పు మసులుతూ ఉంది. దీపారాధన అయితే చేసేసుకున్నాను, ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. అండ్ అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఫ్రైడేనే నీట్గా కడిగాను, అందుకనేసి నీట్గా ఉంది మొత్తము.
ఇంకా పప్పు అయితే చూస్తున్నాను అనమాట, సాల్ట్ అవన్నీ ఓకేనా అని. పర్లేదు, ఓకే. ఇంకా పప్పు అయితే అయిపోయింది. నెక్స్ట్ బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను, బట్ బెండకాయ ఫ్రై చేసింది అసలు ఏం షూట్ చేయలేకపోయాను. అంటే నేను మర్చిపోయాను అసలు, పొయ్యి పైన పెట్టి వెళ్ళి బట్టలు వాష్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా కెమెరా ఆన్ చేయలేదు, ఇంకా అలానే వదిలేసాను. సరే పర్లేదని ఇంకా కర్రీ మొత్తం అయిన తర్వాతకైతే చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసానమాట. ఇవి బాగా వేయించాలి కదా, కాకపోతే ఆయిలే ఎక్కువ పట్టేస్తుంది. సో అందుకే రేర్గా తింటాం, చాలా రేర్ అంటే చాలా రేర్. ఇంకా స్టవ్ చూడండి ఎలా ఉందో, కౌంటర్ టాప్ మొత్తం ఇంకా బట్టలు అయితే పిండేశాను. వీటిని పైన ఆరేసి రావాలన్నమాట. ఇంకా పైకి వచ్చాను కదా, ఫోన్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఇంకొక పిల్లర్ పైన అయితే పెట్టాను, ఫుల్ గాలన్నమాట. ఫోన్ పదే పదే కింద పడుతూ ఉంది. లాస్ట్గా కొంచెం అయితే వీడియో అలా తీయగలిగాను. మా ఇంటి పైన ఎండేయడం అంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. గాలి వస్తూనే ఉంటుంది, ఆ వారనే ఎండేయడానికి రావన్నమాట. సో ఒకటి వేయగానే క్లిప్ పెట్టేయాలి, అలాంటప్పుడే ఎండేసినట్టుంటాయి. నాకేమో నీట్గా ఒక లైన్ పొంటి ఎండేస్తేనే అవి ఎండేసినట్టు అనిపిస్తాయి అన్నమాట. లేకపోతే అసలు నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఎండేయాలనేసి. సో అలా అని లేట్ అయినా పర్లేదని ఒక క్లాత్ వేయగానే ఒక క్లిప్, ఒక క్లాత్ వేయగానే ఒక క్లిప్ అలా పెట్టి అయితే ఆరేస్తాను. సో ట్రైపాడ్ ఉంటే బెటర్ అనమాట. కాకపోతే చూడాలి, ట్రైపాడ్కి మొబైల్ హోల్డర్ అయితే లేదు. ఈ సండే ఖచ్చితంగా చూస్తాను మార్కెట్లో. ఆల్రెడీ చూసాను సాటర్డే పొద్దున వెళ్ళి, కాకపోతే నాకు ఎక్కడా కనిపించలేదు. సో మార్కెట్లో అయితే ఒకసారి కనుక్కుంటాను, ఇంకా లేకపోతే ఇంకెక్కడైనా షాప్స్లో అయినా తీసుకోవాలి. అది ఉంటే కొంచెం ఇబ్బంది అవ్వదు. ఇంకా లంచ్ ఇప్పుడే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడనమాట, లంచ్ చేసేసాము. ఇంకా గిన్నెలు ఉన్నాయి వాష్ చేసేవి. సో వీడిని పడుకోబెట్టేసి అయితే ఆ పని చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడు పడుకోగానే వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. అది అయిపోయిన తర్వాతకైతే గిన్నెలు కడిగేస్తానమాట. సో కంటిన్యూ అవుతుంది, చేస్తూ ఉండండి. బాబా అయితే పడుకున్నాడు, ఇంకా ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది, ఇంకా షార్ట్స్ ఉన్నాయండి అండ్ గిన్నెలు వాష్ చేయాలి. సో బాబుని అయితే పడుకోబెట్టేశాను. సో ఇంకా లంచ్ చేసేసాం కదా, ఇంకా బాబుని పడుకోబెట్టేసి ఇంకా నేనైతే గిన్నెలు అయితే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పటికే మా బాబు అయితే లేచేశాడు, అంటే మా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట, అందుకే తను లేచాడు. ఇంకా వాడిని వాళ్ళకి అప్పచెప్పేసి నేనైతే డోర్ పెట్టేసి గబగబా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. సో గిన్నెలు అయిపోతే ఏంటి అంటే నాకు పెద్దగా పని ఏమి ఉండదు, ఇంకా బాబుని పడుకోబెట్టడం. అలా అని నేను కొద్దిసేపు పడుకున్నాను అనమాట ఈవినింగ్. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే నాకు ఈవినింగ్ మొత్తం ఖాళీగా ఉండేది. మధ్యాహ్నం 2 to 3 అలా అయిపోయేది పని, ఇంకప్పటి నుంచి పడుకునేదాన్ని. బట్ ఇలా వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినాక కొంచెం కుదరట్లేదు పడుకోవడం అయితే. సో ఇంక ఈరోజు తొందరగా వీడియో అయితే ఫస్ట్ అప్లోడ్ చేసేసాను కాబట్టి ఇంకా పడుకుందామని అయితే ఈవినింగ్ నేను 5కి అలా పడుకున్నాను. 6కో 6:30కో మెలకొచ్చిందనమాట. సో అప్పుడైతే లేచాను, అంటే మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళింది. సో మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి అప్పచెప్పేసి ఆ డోర్ పెట్టేసుకొని నేనైతే గబగబా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో నాకైతే విమ్ లిక్విడ్ కన్నా విమ్ సోపే బెటర్ అనిపిస్తుంది. లిక్విడ్ ఊరికే వేసుకోవాలి, వాటర్ వేయాలి, మిక్స్ చేయాలి, తోమాలి, పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. సోప్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. కాకపోతే ఇది ఆఫర్లో ఉందనేసి, అంటే మా బాబుకి పాల పౌడర్ సిర్లాక్ తీయడానికి మెడిప్లేస్కి వెళ్తాం కదా, సో అక్కడ ఒక అన్నయ్య చెప్పారనమాట ఇలా ఆఫర్ ఉంది అని. సో అప్పటి నుంచి అయితే ఇంక ఇదే వాడుతున్నాము. ఇంకా గిన్నెలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా గిన్నెలు కడిగేసి సింక్ కడిగి సింక్ కింద మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఇంకా పని అయిపోతుంది కదా అనేసి నేనైతే ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అప్పటికే బాగా వినట్లేదు వాళ్ళకి. ఫైనల్గా రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అండ్ డస్ట్బిన్ కూడా కడిగేసి పెట్టేశాను అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి మా బాబు సంగతి చూడాలి, ఏం చేస్తాడు ఏంటి అనేది. హోప్ యూ గైస్, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.